శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఖడ్గమాలలోని 7 ఆవరణల వరకు కూడా మనం వివరణ తెలుసుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు కూడా. సో ఇవాళ మనం 8వ ఆవరణ 9వ ఆవరణ తెలుసుకోబోతున్నామండి. దానికి ముందు ఒక్కసారి 8వ ఆవరణ 9వ ఆవరణ తర్వాత ఉన్న నామాలను ఒక్కసారి చదువుకొని వివరణలోకి వెళ్దాం. శ్రీచక్ర అష్టమావరణ. అష్టమావరణ అన్నప్పుడు మనం శ్రీచక్రాన్ని చూస్తూ వచ్చాం కదా. ఒక్క నిమిషం. అష్టమావరణ అంటే బిందు రూపానికి చాలా దగ్గరగా వెళ్లిపోయిన స్థితి అండి. బిందువు చుట్టూనా ఉన్న మొదటి త్రిభుజం ఏదైతే ఉందో మనం తిథినిత్య దేవతల గురించి తెలుసుకునేటప్పుడు చూసాము. ఆ త్రిభుజాకారం ఏదైతే ఉందో ఆ త్రిభుజం మీదనే మనకి తిథినిత్య దేవతలందరూ కూడా కొలువై ఉంటారు. ఆ త్రిభుజంలో ఉండే 3 రేఖల మీద తిథినిత్య దేవతలందరూ ఉంటారు అనేది అప్పుడు తెలుసుకున్నాము. ఆ త్రిభుజం ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారండి? ప్లీజ్ మ్యూట్ అవ్వండి. ఆల్రెడీ రికార్డింగ్ స్టార్ట్ అయింది. జస్ట్ శ్రీచక్రం ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ మధ్యలో ఆకుపచ్చ రంగులో ఉన్న త్రిభుజం అండి. అంటే తలకిందులుగా ఉంటుంది త్రిభుజం. ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్ర రంగులో ఉన్న త్రిభుజం ఎలా ఉందో కోణం కిందకు ఉండి మిగిలిన భుజాలు పైకి ఉండి సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది త్రిభుజం. మనం గనక భూమధ్యకి సమాంతరంగా గనక త్రిభుజాన్ని చూసుకుంటే ఆ త్రిభుజంలో ఉండే కోణం ఏదైతే ఉందో అది మనల్ని ఫేస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఈ త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే గనక ఇది మనకి అష్టమావరణ కింద పరిగణిస్తాము. ఈ అష్టమావరణలో ఇప్పుడు మనం చెప్పుకునే దేవతా రూపాలు మధ్యలో బిందు రూపం ఉంటుంది. అంటే నవమావరణ అంటే ఇంకా బిందు రూపం అనమాట. దాని చుట్టూ ఉన్నది. ఒక్క నిమిషం ఉండండి. ఇంకొంచెం పైకి పెట్టండి. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. మధ్యలో త్రిభుజం ఉంది కదండి, ఆకుపచ్చ త్రిభుజం, తలకిందులుగా ఉన్న త్రిభుజం. అది మనకి అష్టమావరణని సూచిస్తుంది. ఈ అష్టమావరణ 3 కోణాలతో ఉంటుంది. ఆ కింద కోణం ఏదైతే ఉందో దాన్ని మనం భూమధ్య రేఖ, అంటే ఇప్పుడు నేను ఇలా వర్టికల్ గా పెట్టాను కదా శ్రీచక్రాన్ని, దాన్ని భూమధ్య రేఖకి సమాంతరంగా ఇలా అడ్డంగా పెట్టినట్టయితే కనుక మనం శ్రీచక్రం యంత్ర రూపంలో చూస్తాము. అలా చూసినప్పుడు అలా సమాంతరంగా పెడితే ఈ దిగువన ఉన్న కోణం ఏదైతే ఉందో అది మన వైపుకి చూపిస్తూ ఉంటుంది అనమాట. దాని యాంగిల్ అనేది మన వైపుకు ఉంటుంది. మహాకామేశ్వరి, ఇప్పుడు అష్టమావరణలో ఉన్న నామాల్లో మహాకామేశ్వరి నామం దాన్ని సూచిస్తుంది అని కూడా చెప్తారనమాట. సో ఇది ఇంతకు మించి జూమ్ అవ్వట్లేదు. ఈ త్రిభుజం, దీని మధ్యలో ఉండే బిందు స్థానం మనం చెప్పుకునే సహస్రారం స్థానం అనుకోవచ్చు. కుండలిని రూపంలో తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ బిందు రూపంలో శక్తి కొలువై ఉంటుంది. ఈ శక్తిని చేరుకోవడానికే ఇన్ని ఆవరణలు మనం దాటుకుంటూ ఇప్పటి వరకు సాధకుని ప్రయాణం సాగింది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అష్టమావరణ దేవతా నామాలు ఒకసారి చూసినట్లయితే బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతి రహస్య యోగిని. అంటే 8వ ఆవరణ, ఆ అష్టమావరణ ఏదైతే ఉందో ఆ ఆవరణకి మనం చెప్పుకుంటున్న దేవతా స్థానం ఏంటి అంటే సర్వసిద్ధిప్రద చక్రస్వామిని. అంటే ఆ ఆవరణని కాచుకుని ఉన్న శక్తి సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతి రహస్య యోగిని. మనం ముందు నుంచి కూడా చెప్తూ ఉన్నాం కదా, గుప్తతర యోగిని, గుప్త యోగిని, రహస్య యోగిని మనం ప్రతి ఆవరణలో తెలుసుకుంటూ వచ్చాం. అలాగే ఇక్కడ అష్టమావరణలో అతి రహస్య యోగిని. తర్వాత నవమావరణ గనక చూసినట్లయితే శ్రీ శ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని,
పరాపర రహస్య యోగిని. పరాపర రహస్య యోగిని, అతి రహస్య యోగిని నుండి పరాపర రహస్య యోగినికి మారుతుందన్నమాట. తర్వాత నవచక్రేశ్వరి నామాని అని ఉంది. అంటే ప్రతి ఒక్క చక్రానికి మనం 9 ఆవరణలు, 9 శ్రీచక్రంలో ఉన్న ప్రతి రేకుని, ప్రతి లేయర్ ని తీసుకుంటే 9 ఆవరణలు అనుకున్నప్పుడు ప్రతి ఆవరణకి ఉన్న దేవతా రూపం ఇది మనం ఫస్ట్ లో కూడా ఒకసారి ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. త్రిపురే, త్రిపురేషి, త్రిపురే అనేది మొదటి ఆవరణకి, త్రిపురేషి రెండవ ఆవరణ, త్రిపుర సుందరి మూడవ ఆవరణ, త్రిపుర వాసిని నాలుగవ ఆవరణ, త్రిపురాశ్రీహి ఐదవ ఆవరణ, త్రిపుర మాలిని ఆరవ ఆవరణ, త్రిపుర సిద్ధే ఏడవ ఆవరణ, త్రిపురాంబ ఎనిమిదవ ఆవరణ, త్రిపురాంబ అండి కొన్ని చోట్ల రాకి దీర్ఘం రాలేదు, త్రిపురాంబ. తర్వాత 9వ ఆవరణ మహా త్రిపుర సుందరి. అంటే మన ప్రయాణం, మన సాధకుని ప్రయాణం మనం 7వ ఆవరణలో తెలుసుకున్నప్పుడు ఎలా అర్థం చేసుకున్నాము అంటే, గర్భగుడికి దగ్గరలో ఒక ద్వారం దూరంలో మాత్రమే ఉండే ఒక సాధకుడి మానసిక స్థితి ఎటువంటి చంచలాలకి లోనవ్వకుండా స్థిరంగా కేవలం ఆ గర్భగుడిలో ఉన్న దేవతామూర్తిని తొందరగా చూడాలి, దర్శించుకోవాలి అన్న తపన తాపత్రయం వారి మనసులో ఎలా ఉంటుందో ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు, అటువంటి స్థితి 7వ ఆవరణ నుంచి 7వ ఆవరణలో ఉంటుంది అని మనం 7వ ఆవరణలో ఉన్న చాలా నామాల ద్వారా అర్థం చేసుకున్నాం. వశిని, కామేశ్వరి, మోదిని అంటే వాళ్ళకి ఎలాంటి కోరిక ఉంటుంది, కేవలం ఆ శక్తిని చేరుకోవాలి, ఆ శక్తిని ఎప్పుడెప్పుడు చూడాలి, ఇంకా ఇంతసేపు ఇంత సమయం ఇంకా ఎదురు చూడాలా, అటువంటి ఒక విరహ వేదనలో సాధకుని యొక్క మానసిక స్థితి ఉంటుంది అనేది సప్తమావరణలో అర్థం చేసుకుంటే, అష్టమావరణ దానికి అంటే ఇప్పుడు ఇంకా మనం గర్భగుడిలోకి వచ్చేసాం, దర్శనం కూడా అయిపోయింది. ఆ మూల విరాట్ ఏదైతే ఉందో మూల విరాట్ దర్శనం కూడా మనకి జరుగుతుంది. ఆ జరిగినప్పుడు మనలో జరిగే చర్యలు 7వ ఆవరణ అప్పుడు ఉండే మానసిక స్థితిని మనకి అర్థం చేస్తే, 8వ ఆవరణ అప్పుడు మనకి ఉండే లక్షణాలని మళ్ళీ వ్యక్తపరుస్తుంది అన్నమాట. బాణిని మనము ప్రార్థనా శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో తెలుసుకున్నప్పుడు కూడా మనం అక్కడ అర్థం చేసుకున్నాం. అమ్మవారి చేతుల్లో ఎటువంటి ఆయుధాలు, అంకుశం, పాశం ఉంటాయి అనేది తెలుసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా మనకి వచ్చింది. సారీ, హస్తాంభోజై సపాశాంకుశ మదన ధనుస్సాయకైర్, మదన ధనుస్సాయ ధనుస్సుని కలిగి ఉంటుంది. ఆపీనోత్తుంగ వక్షోరుహ, ఇవన్నీ మనం ధ్యాన శ్లోకంలో తెలుసుకున్నాం కదా. సో అలాగా ఇప్పుడు బాణిని ఏవైతే మనకి శబ్ద, స్పర్శ, రస, గంధ, రూప ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బాణాలన్నిటినీ ధరించి ఉంది ఆ శక్తి. సో ఎప్పుడైతే వాటిని ధరించి ఉందో వాటిని సరైన రూపంలో, అంటే ఇప్పటి వరకు మనం శబ్దానికి, స్పర్శకు, రూపానికి, గంధానికి వీటన్నిటికీ మనం ఇప్పటి వరకు నిర్వచించుకున్న అర్థాలు వేరు. అంటే బాహ్య విషయాల నుంచి, బాహ్య శబ్దంలో శక్తిని చూడగలగాలని, బాహ్య విషయాలను స్పృశించినప్పుడు అందులో శక్తిని చూడగలగాలని, ఇలాంటివన్నీ మనం ముందు ఆవరణలో వచ్చిన వివరణలో ఆ అర్థాన్ని తెలుసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏం చెప్తుంది శక్తి అంటే, ఎప్పుడైతే ఆ శక్తి దగ్గరకు ప్రయాణం సాగి ఆ శక్తిని తెలుసుకునే దానికి చాలా దగ్గరగా ఉన్నాం, చాలా అంటే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో అంటే ఆ శక్తిని ఎప్పుడైతే మనం తెలుసుకోగలిగామో అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక వీటి యొక్క ఉపయోగం అనేది, వినియోగం అనేది శబ్ద, రస, రూప, గంధ, స్పర్శ ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పంచ తన్మాత్రల యొక్క ఉపయోగం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి శబ్దాన్ని ఆశిస్తాం, ఎటువంటి స్పర్శను కోరుకుంటాం, ఎటువంటి గంధాన్ని, అంటే ఇప్పుడు కూడా మళ్ళీ బాహ్య విషయాల వైపు, ప్రాపంచిక ఆలోచనల వైపు, అటువంటి రూపరసగంధాల వైపు ఆలోచన పోదు. అక్కడ ఉన్న శక్తిని మనం ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం, ఆ శక్తిని ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఆ శక్తిలో ఉన్నటువంటి పంచ తన్మాత్రల యొక్క గుప్తమైనటువంటి విషయాల్ని, రహస్యాలని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అనేది బాణిని. అంటే ఈ పంచబాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీ వైపుకి వేస్తున్నది నేనే, అవి నువ్వు ఎలా తీసుకుంటావనేది నీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ శక్తి చెప్తుంది ఇవన్నీ కూడా నా వల్లే జరుగుతున్నాయి, కానీ ఆ జరుగుతున్న దానిని నువ్వు ఎంతవరకు ఆకర్షింపబడుతున్నావు, ఆ గంధం వైపు కాదు, లేదా ఆ రూపం వైపు కాదు, ఈ రూపం వైపు. రూపము అంటే మళ్ళీ ఇక్కడ ఆకారం అని కాదండి, రూపం లేని నిరాకార స్థితి. ఇక మనం మళ్ళీ ఆకారానికి సకారానికి రాకూడదు. కాబట్టి నిరాకార స్థితి అంటే మనకు కనిపిస్తున్న రూపం నిజమైనది కాదు, అది లేని, రూపం లేని స్థితి ఏదైతే ఉందో అది నిజమైనది.
అన్న స్పృహ ఇక్కడ కలుగుతుంది. అలాగే బాహ్య వాసనలు ఏవైతే ఉన్నాయో, అది సుగంధ పరిమళాలు కావచ్చు, దుర్గంధాలు కావచ్చు, అలాగే మనం చెప్పుకునే దుర్వాసనలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. స్పర్శ అన్నప్పుడు మనం మన వారితో, మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల మీద ఉన్న మన ఇష్టాలతో కలిగేటువంటి స్పర్శ కావచ్చు. ఇలాంటివన్నీ ఈ బాణాలన్నిటినీ కూడా సంధిస్తుంది. చాపం కూడా ఆవిడదే. బాణాలు ఆసక్తే, చాపము కూడా ఆసక్తే. సో ఆ చాపం, ఆ శక్తి, ఆ బాణాలన్నిటినీ మన వైపుకి సంధిస్తున్నప్పుడు వాటిని మనం రాణిస్తున్నామా, వాటిని అడ్డుకుంటూ, లేదా వాటిని మనకు కావలసినట్టుగా మలుచుకుంటున్నామా? ఎప్పుడైతే ఆ చాపాన్ని ఒక్కసారి విరిచి వీటన్నిటినీ మన మీదకి సంధించిందో ఆ శక్తి, ఎందుకంటే ప్రతిదీ సృష్టిలో జరుగుతున్న ప్రతి విషయానికి, లేదా మనలో జరుగుతున్న ప్రతి ఆలోచనకి, ప్రతి ఆలోచన అవ్వచ్చు, మనకు వచ్చే ఆవేశాలు అవ్వచ్చు, కోపతాపాలు అవ్వచ్చు, మనకు కలిగే ఆశలు అవ్వచ్చు, కోరికలు అవ్వచ్చు, వీటన్నిటికీ మూల కారణం ఆ శక్తే అనేది మొదటి నుంచి అర్థం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు అదే శక్తి ఈ 5 బాణాలని మన వైపుకి సంధించింది అని అనుకుంటే, పంచతన్మాత్రలు లేదా ఈ కోరికలు అనే వీటన్నిటిని, శబ్ద స్పర్శ రసగంధాలు వీటన్నిటిని మన వైపుకి సంధించింది అని అనుకున్నప్పుడు ఆ చాపాన్ని విరిచి దాన్ని మనం ఎంతవరకు ఆపుకుంటున్నాం అంటే, లేదా ఆ సాధకుని స్థితి అక్కడ ఎలా రావాలి అంటే, ఇక ఆ శక్తి వాటిని సంధించినప్పటికీ కూడా, అవి తగిలినప్పటికీ కూడా చలించినటువంటి స్థితి, లేదా అసలు ఆ శక్తి వాటిని సంధించాల్సిన అవసరం లేనటువంటి మన మానసిక స్థితి. అంటే ఎప్పుడైతే కోరికలు రావడానికి అవకాశం కల్పిస్తామో వస్తాయి, అవి వచ్చినా పట్టించుకోని స్థితిలో మనం ఉండగలిగితే, లేదా ఆశలు కలుగుతున్నా వాటి వైపు మనం ఆకర్షింపబడనటువంటి స్థితికి మనం గనక ఉండగలిగితే, అవి వచ్చినా ఉపయోగం లేదు, అవి రావాల్సిన అవసరం కూడా లేదు. అంతే కదా. ఇప్పుడు మనం ఒకళ్ళని పలకరిస్తాము, 4 సార్లు పిలుస్తాము, వాళ్ళు పలకలేదు అనుకోండి, ఇంకొకసారి కేకవేసి పిలుస్తాం, అప్పుడు కూడా పలకలేదు అనుకోండి, వాడికి చెవుడు అనుకోనో ఇంకేదో వీడు పలకడు అనుకోనో వదిలేసి వెళ్ళిపోతాం. గాని మాటికి మళ్ళీ ఇంకా కూడా ప్రయత్నం చేస్తూ ఉండిపోం కదా, అక్కడే వదిలేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆ శక్తికి ఆ చాపాన్ని వదలాల్సిన అవసరం లేనటువంటి స్థితి కలిగి ఉండడం, బాణాలని సంధించాల్సిన అవసరం లేనటువంటి స్థితి కలిగి ఉండడం. పాశములు అంటే మనకు తెలిసినవే, మనకి ఈ ప్రాపంచిక విషయాల మీద కావచ్చు, మన బంధువర్గం మీద కావచ్చు, మన కుటుంబీకుల మీద కావచ్చు కలిగేటువంటి బంధం, వాటినన్నిటినీ నేను మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాను అంటే అది ఎప్పుడూ కాదు అనేది మనం మొదటి నుంచి అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ పాశిని అనే నామం ద్వారా ఏం తెలియపరుస్తుంది అంటే, అవన్నీ ఉండాలి జీవితంలో, అవన్నీ కూడా అవసరమే, భాగమే. వాటిని వదులుకొని వాటికి దూరంగా పరిగెత్తి మనం ఈ సాధన చేయాల్సిన అవసరం లేదు. అవి నీ వైపుకు వస్తూనే ఉంటాయి. పాశాలు కూడా ఇలానే బాణాలు లాంటివే కాబట్టి అవన్నీ కూడా నీ వైపుకి వస్తూనే ఉంటాయి, సంధింపబడుతూనే ఉంటాయి. ఆ పాశాలన్నీ కూడా, ఆ పాశాన్ని మన మీదకి వదిలినప్పుడు, బాణాలు ఎలా వదిలినప్పుడు వాటిని తప్పించుకొని మనం ముందుకు వెళ్తున్నాము, పాశాన్ని కూడా మన మీదకి వదిలినప్పుడు ఆ పాశం యొక్క మోహంలో పడిపోయి ఆ బంధనంలో మనం బిగుసుకుపోకుండా, ఆ ఉచ్చులో ఇరుక్కుపోకుండా, ఆ పాశం మనకి తగిలినప్పటికీ కూడా, పాశం అంటే మనకి సినిమాలో చాలా చూస్తాం కదా, యమపాశం అంటే ఒక పెద్ద తాడు లాంటిదని. సో అలాంటి ఒక పాశాన్ని ఆ తల్లి మన మీదకి, లేదా ఆ శక్తి మన మీదకి సంధించింది, వదిలింది అని అనుకున్నప్పుడు, ఆ పాశం యొక్క బంధనంలో మనం బిగుసుకుపోకుండా, ఉచ్చులో బిగిసిపోకుండా మనం దాన్ని విడిపించుకోగలిగిన స్థితిలో, అంటే అది వచ్చి మనల్ని తాకినా సరే దానిలో బిగుసుకుపోకుండా దాని నుంచి వేరుపడగలగటం. అది తాకింది, దాని యొక్క స్పర్శ మనకు అర్థమైంది, దానిలో ఉన్న భావం మనకు లోతైన తెలిసిన దాన్ని అక్కడితో వదిలేయాలే తప్ప దాని వైపుకి మనం మోహింపబడకూడదు, దాని వైపుకి ఆకర్షింపబడకూడదు. అది పాశిని అన్న నామం సూచిస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే మళ్ళీ అంకుశం అంటే మనం మొదట్లో కూడా చెప్పుకున్నాం, పాశాంకుశ అనే శ్లోకంలో వచ్చినప్పుడు కూడా అదే చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఈ మోహావేశాల వైపు, లేదా ఈ ఆలోచన, ఇక్కడ కేవలం బాహ్య విషయాలు అనగానే మనకు వచ్చే కోరికలు, ఇష్టాలు ఇవే అవసరం లేదండి. మనం చేసే ప్రతి ఒక్క ఆలోచనను కూడా దీనిలోనికే పరిగణించవచ్చు. సో కాబట్టి అటువంటి ఆలోచనలు ఏవైతే వస్తాయో, అది ఏదైనా సరే, అంటే క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి సృష్టి అంటే కేవలం మానవ సృష్టి, ఒక ప్రాణి సృష్టి అనే కాదు, ఒక ఆలోచన కలగడం కూడా క్రియేషనే. కాబట్టి దానికి అవసరమైన పాశాల వైపు మనం ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో మళ్ళీ ఆ అంకుశంతో మనకి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ అంకుశం అనేది ఎప్పటికీ ఉంటుంది, నిరంతరంగా. అంటే అష్టమావరణ దాకా వచ్చాక మళ్ళీ మనం ఎక్కడ వెనక్కి పడిపోతామో, ఇన్నాళ్ళు కష్టపడి సాధించిన సాధన అంతా వృధా అవ్వకూడదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అంకుశిని అనే శక్తి ద్వారా, అనే రూపంలో కూడా ఆ శక్తి మళ్ళీ మనకి
మన గమ్యస్థానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ముందు నుంచి చెప్తూ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ఇది కూడా మళ్ళీ అంటే ఇంకా దగ్గర దాకా వచ్చాక ఇప్పుడు ఏంటంటే గర్భగుడిలో అమ్మవారు కూర్చొని ఉంది, అమ్మవారి ఒళ్ళో కూర్చోవాలని మనకు కోరికగా ఉంది, ఆశగా ఉంది అని అంటే వచ్చేసి కూర్చో అని సరదాగా పిలిచేది కదా. నిజంగా నువ్వు నా ఒళ్ళోకి రావాలని అనుకుంటున్నావా? నీకు ఇంకా బయట బంధువుల మీద నీకేమన్నా కోరిక ఉందా, లేదా నీ కుటుంబీకుల మీద నీకు ఇంకా ఆప్యాయత ఏమన్నా ఉందా, నువ్వు సంపాదించిన ఆస్తి మీదో లేకపోతే నీకు కలిగిన స్థితిగతుల మీదో నీకు ఇంకా ఆపేక్ష పోకుండా ఉందా? ఇటువంటి పరీక్ష చెయ్యాలి కదా. ఒకసారి పరీక్ష చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాతే మనల్ని తన ఒడిలోకి తీసుకుంటుంది ఆ తల్లి అని అనుకున్నట్లయితే గనక అంకుష్ని అనేది మళ్ళీ ఒకసారి తట్టి తను తెలుసుకుంటుంది అనమాట, నువ్వు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు. మళ్ళీ నువ్వు ఒకవేళ వెనక స్థితికి వెళ్తే మళ్ళీ మొదటి ఆవరణ నుంచి మనకి జ్ఞానబోధ చేస్తూ వస్తుంది. సో అలాగా అంకుశిని అన్నది ఇక్కడ కూడా మళ్ళీ అదే సూచిస్తుంది, ఎప్పటికీ మనల్ని దారి మళ్లించకుండా చూసుకోవడానికి అనమాట. ఇప్పుడు అసలైన నామాలు ఏవైతే ఉన్నాయో అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఒక్కసారి మనల్ని అలర్ట్ చేసి బ్రెయిన్ వాష్ చేసేసింది అనమాట. 7వ ఆవరణ దాకా వచ్చావు, 8వ ఆవరణలో కూడా ఎంటర్ నువ్వు నా దగ్గరికి రాబోతున్నప్పుడు కూడా మళ్ళీ ఈ పిచ్చి వ్యామోహాల వైపు ఎలా వెళ్ళిపోతావు అనుకుంటూ బిడ్డల మీద ఉండే ఆప్యాయత అలానే ఉంటుంది కాబట్టి తల్లికి ఆ శక్తి మళ్ళీ మనల్ని ఒకసారి తట్టి అది కాదు ఇలా చెయ్యాలి అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనకి బోధ చేస్తుంది ఏంటి అంటే మహాకామేశ్వరి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అష్టమావరణ ఒక త్రిభుజ రూపంలో ఉంటుంది, 3 కోణాలు ఉంటాయి లేదా మూడు మూలలుగా ఉంటాయి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ 3 మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని ఈ 3 నామాలని త్రిగుణాలు కింద వర్ణించి చెప్తారంటే సత్వ రజస్ తమో గుణాల కింద చెప్పుకుంటామన్నమాట. అలా కాకపోయినట్లయితే త్రిమూర్తి రూపాలు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలుగాను పరిగణించి చెప్తారు. ఎందుకు అంటే సృష్టి స్థితి లయ వీటన్నిటికీ కారణం ఆ త్రిమూర్తి రూపాలే అనుకున్నప్పుడు ఈ త్రిమూర్తులు కూడా వారి పనులు సక్రమంగా చెయ్యాలి అంటే కావాల్సింది శక్తి రూపం అన్నమాట. ఒకవేళ మనం ఆ త్రిభుజాన్ని త్రిమూర్తి రూపాలుగా ఊహించుకున్నట్లయితే వారి అంటే సృష్టి జరపడానికో స్థితి జరగడానికో లయం ఏర్పడడానికో వీటన్నిటికీ కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మధ్యలో ఉన్నటువంటి బిందువు, ఆ శక్తి రూపం ఏదైతే ఉందో ఆ శక్తి నుంచి వాళ్ళకి కావాల్సిన శక్తిని పుంజుకొని మధ్యలో ఉన్న బిందు రూపం నుంచి శక్తిని తీసుకొని అక్కడి నుంచి వారి చర్యలు వాళ్ళు చేస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని కూడా చెప్తారు. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు త్రిగుణాలు సత్వ రజస్ తమో గుణాలు. ఎందుకు అంటే రజోగుణం దేనికి సూచిస్తుంది అంటే మనలో ఉండే కోరికలని ఆశలని వీటన్నిటిని సూచిస్తుంది రజోగుణం. సత్వగుణం తామస గుణం అంటే తామస గుణం దేన్ని సూచిస్తుంది అంటే ఆ కోరికలు ఏవైతే మనలో పుట్టాయో ఏర్పడ్డాయో వాటిని క్రియారూపంలోకి తీసుకురావడం, ఆచరణ రూపంలోకి తీసుకురావడం అనేది తమో గుణం సూచిస్తుంది. సత్వగుణం ఏం చేస్తుంది అంటే ఆ ఆశలు నిర్దిష్టమైన రూపంలో ఉన్నాయా లేదా వాటిని అంటే సక్రమమైన ఆలోచనలుగా సక్రమమైన కోరికలుగా మార్చడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాహం వేస్తుంది బాగా, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయటికి వెళ్ళాం, దాహం వేస్తుంది, బాగా దాహం వేస్తుంది, చాలా విపరీతమైన దాహం. అంత దాహం వేసినప్పుడు మన చుట్టుపక్కల మనకి కొబ్బరి నీళ్లు ఉన్నాయి, ఫ్రూట్ జ్యూస్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, చల్లటి కుండ నీళ్లు ఉన్నాయి. వీటన్నిటిలో ఇన్ని కోరికలు అంటే మనం ఇందా పంచబాణాలని చెప్పుకున్నాం కదా. సో అలా బాణిని అన్న రూపంలో ఈ బాణాలన్నిటిని అక్కడ సంధించి ఉంచితే ఇందులో నుంచి ఏది ఎంచుకోవాలి? ఏదైనా దాహాన్ని తీరుస్తుంది, కానీ ఈ దాహాన్ని తీర్చే దానిలో కూడా ఏది మంచిది అన్న స్పృహ మనకు కలగాలి కదా. లేకపోతే మన ఆశలు ఎటువైపు వెళ్ళిపోతాయంటే తీయగా ఉన్నటువంటి ఫ్రూట్ జ్యూసెస్ వైపు వెళ్ళిపోవచ్చు, లేదా కలర్ఫుల్ గా కనిపిస్తున్నటువంటి కూల్ డ్రింక్స్ వైపు వెళ్ళిపోవచ్చు, ఇంకా దేని వైపైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కేవలం అక్కడ ఉన్నది మనకి దాహమే, మంచినీళ్లతో కూడా తీరిపోతుంది. అటువంటి దాహం కోసం మనకి దానిలో కూడా మనం పర్ఫెక్ట్ గా చూసుకుంటూ ఎక్కువ ఆలోచించేస్తూ ఇప్పుడు కూల్ డ్రింక్ తాగుదామా, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగుదామా, ఏ ఫ్రూట్ జ్యూస్ తాగుదాం, లేదంటే ఎటువంటి కూల్ డ్రింక్ తాగుదాం, అది డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగుదామా, ఇంకెలా తాగుదామా, ఇలాంటి ఆలోచనలన్నీ చేసాము అంటే అది తమో గుణం అనమాట. అంత అవసరం లేదు, మనకి కేవలం ఉన్నది దాహమే, మంచినీళ్లతో మన దాహం తీరిపోతుంది అన్న స్పృహ మనకు కలిగిస్తుంది అనమాట. అందుకని సత్వగుణం కూడా అవసరం. లేకపోతే రజోగుణం వైపు తమో గుణం వైపు మనం వెళ్ళిపోయి సత్వగుణాన్ని వదిలేస్తాం అనమాట. సో తమో గుణం రజోగుణం కోరికలను కలిగిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో ఉంటుంది. ఎందుకంటే దాహం తీరితే తప్ప మనకి తర్వాత మైండ్ పనిచేయదు కదా. కాబట్టి దాహం తీరడం అనేది తమో గుణం వల్ల జరుగుతుంది, ఆ లక్షణం వల్ల, అంటే ఆ పని జరగడం వల్ల. కానీ అది ఏ విధంగా జరిగితే మంచిగా ఉంటుంది, మనకు ఆరోగ్యకరమైనది లేదా ఉపయోగకరమైనది అంటే
సాత్విక గుణం వల్ల అది తెలుస్తుంది అనమాట. లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాడికి ఏదన్నా ఆకలి అంటాడు, ఆకలి అన్నప్పుడు ఇంట్లో మనం వండి పెట్టిన ఏదన్నా పెడతాము తింటాము అంటే వద్దు, బయట నుంచి ఏదన్నా కొనుక్కొచ్చేదో లేదా ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవి మాత్రమే వాళ్ళ ఆకలిని తీరుస్తాయని వాళ్ళ భ్రమ. సో ఇలా మనం కూడా ఆ భ్రమల్లో ఉంటాం అనమాట. ఇప్పుడు దాహానికి ఇది మాత్రమే ఉపయోగపడుతుంది ఇది కాదు అని. ఆ భ్రమలన్నిటినీ తొలగించేసి దాహం నీకు కుండలో ఉన్న చల్లటి నీళ్లతో కూడా తగ్గుతుంది, ఇంకా నీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అన్న స్పృహ మనకి కలిగిస్తుంది సత్వగుణం అనేది. కాబట్టి ఈ మూడు కూడా మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని అన్న నామాలు వీటిని సూచిస్తాయని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మహాకామేశ్వరి మనం ఇందాక అనుకున్నట్టు కోరికలు ఆశలు అన్న అర్థాన్ని కామేశ్వరి అన్న నామంలో తీసుకున్నట్లయితే రజోగుణాన్ని సూచిస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఇక్కడ మనం చెప్పుకునే రజోగుణం ఏంటి అంటే, మామూలుగా రజోగుణం అంటే కోరికలు కలగడం, అది మనం ఈ త్రిగుణాల పరంగా అర్థం చేసుకుంటే అలా. ఎందుకంటే మనకి 3 అన్న సంఖ్యకున్న ప్రాముఖ్యత మన ధర్మంలో మనకు తెలుసు. త్రిమూర్తులని, మూడు లోకాలని అన్నిటినీ కూడా మూడు శుభసూచకమైనదిగా కూడా భావిస్తూ ఉంటాము. మనకి చెప్పుకునే త్రిగుణాలు, లేదా ఇప్పుడు మనం అమ్మవారి మంత్రం చూసుకున్నప్పుడు ఐం క్లీం సౌహు లక్ష్మీ పార్వతీ సరస్వతి నామాలకు సూచకగా బీజాక్షరాలు కూడా అర్థం చేసుకున్నాం కదా. అందులో మహాకామేశ్వరి క్లీం అన్న బీజాక్షరాన్ని సూచిస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అలాగా మనకి ప్రతిదీ కూడా దైవతా రూపంగా భావిస్తాం కాబట్టి సో ఏమైనా పవిత్రమైన సంఖ్య అని అనుకున్నట్లయితే 3 అనేది త్రిమూర్తుల లక్షణాలను అవ్వచ్చు, త్రిగుణాలను అవ్వచ్చు, 3 లోకాలను అవ్వచ్చు. ఎందుకంటే త్రిపురేషి ఇవి నామాల తర్వాత చూసాం కదా. త్రిపురే మహాత్రిపుర సుందరి, లలిత మహాత్రిపుర సుందరి అనేది అమ్మవారిని మనం స్తుతించేది. త్రిపుర అన్నదానికి మనం అర్థం తెలుసుకున్నాం, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అని, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని, స్థితి ఇందాక మనం చెప్పుకున్నట్టు సృష్టి స్థితి లయాలని, ఇలా ఎన్నో విషయాల్లో మనం 3 సంఖ్యను తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మహాకామేశ్వరి అన్నదానికి మనం రజోగుణాన్ని ఆపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ కానీ ఇది అష్టమావరణలో ఉన్న స్థితి కాబట్టి మహాకామేశ్వరి అనేది మనకి మనం ముందు 7వ ఆవరణలో కూడా అర్థం చేసుకున్నట్లే మహా అనేది అన్నిటికంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది మహా అంటేనే. అందుకే మహామహులు అంటూ ఉంటాము, మహానుభావులు అంటూ ఉంటాము, మహా తెలియగల వాళ్ళని మనం సాధారణంగా తెలుగులో కూడా చాలా సార్లు వాడతాము. సో మహా అనేది అన్నిటికంటే ఉత్తమమైన స్థాయి అనేది సూచిస్తుంది మహా అన్న పదం. కాబట్టి మహాకామేశ్వరి, కామేశ్వరి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది ఎలా చెప్తారంటే కొన్ని చోట్ల కొన్ని వర్ణనల్లో మనం చెప్పుకున్న తలకిందులుగా ఉన్న త్రిభుజంలో కింద ఉన్న కోణం మనల్ని చూస్తూ ఉంటుంది అన్నప్పుడు ఆ కింద ఉన్న కోణం ఏదైతే ఉందో ఇది కామేశ్వరి నామాన్ని సూచిస్తుందని, అంటే ఆ కామేశ్వరి మనం ఫస్ట్ లో తెలుసుకున్నాం కామేశ్వరి అన్న నామం. అప్పుడు అర్థం చేసుకున్నాం మన శరీరము అనేది కామేశ్వరుడు అని అనుకుంటే లోపల ఉన్న శ్రీచక్రంలో ఉన్న ఆ కామేశ్వరి అన్న శక్తి ఈ కామేశ్వరుణ్ణి తన వైపుకి ఆకర్షిస్తుంది, తనని గురించి అర్థం చేసుకోమని, తనని చేరుకోమని ఆకర్షిస్తుంది అని కామేశ్వరి అన్న నామంలో అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అదే లోపల ఉన్న త్రిభుజంలో ఉన్న ఆ కామేశ్వరి స్థానం ఏదైతే ఉందో మన వైపుకే చూస్తూ నీవు రావలసింది ఈ మార్గంలోకే, నువ్వు ఇటువైపుకే రావాలి, నేను ఇక్కడే ఉన్నాను, నా వైపు రా అని పిలవడానికి ఆ కింద కోణం దగ్గర మహాకామేశ్వరి అన్నది ఉంటుంది అని చూపిస్తారు. అంటే ఏ కోరికలు లేని స్థితి, కోరుకోవాల్సిన అవసరం లేనటువంటి స్థితి అని మనం ముందు ఆవరణలో చేసుకున్న అర్థంలోనే వస్తుంది ఇక్కడ కూడా. అంతటికి మించిన స్థితి అన్నమాట. అంటే కోరికలు కోరుకోవాల్సిన అవసరం లేని స్థితి ఒకటి ఉంటుంది, దానికి మించిన స్థితి అంటే కోరికలే ఉండనటువంటి స్థితి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది మహాకామేశ్వరి. సో ఇది రజోగుణాన్ని సూచిస్తుందని కూడా అర్థం చేసుకున్నాం. తర్వాత మహావజ్రేశ్వరి, వజ్రము అనేది పటిష్టమైనదిగా దృఢమైనది సూచికగా, అందుకని వజ్రాయుధాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి అంటే నిశ్చలమైనటువంటి స్థితి. నిశ్చలము అని ఎందుకంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా చలించనటువంటిది, మరలనటువంటిది, మారిపోనటువంటిది అని అనుకుంటే దాన్ని వజ్రానికి సూచికగా వజ్రాన్ని ఆ అర్థానికి నిర్దేశంగా చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మహావజ్రేశ్వరి అంటే ఇప్పుడు మనం మామూలు అర్థాల్లో తీసుకుంటే కామేశ్వరి అనేది కోరికలను కోరుకునే స్థితి అనుకుంటే, లక్ష్మి అనేది ఆ కోరికలని తీర్చే స్థితి అని అనుకుంటాం. సో మహాలక్ష్మి అన్నప్పుడు దానికంటే గొప్ప స్థితి. ఇక్కడ మహాలక్ష్మి కంటే ఎందుకు లక్ష్మి అని అంటే, ఇప్పుడు మనం అనుకున్నట్టు కామేశ్వరి అంటే ఏదైనా కోరిక అని అనుకుంటే, సపోజ్ మనకి
ఏదైనా ఒక మంచి వస్తువు కొనుక్కోవాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ వస్తువు కొనుక్కోవాలి అంటే కావాల్సింది డబ్బులు. అంటే మనకి లక్ష్మి అనగానే డబ్బులే గుర్తొస్తాయి కాబట్టి అలా చెప్తున్నాను. సో ఆ డబ్బులని ఇచ్చేది ఎవరు? లక్ష్మీదేవి. తర్వాత అది పూర్తయిపోయిన స్థితి ఏదైతే ఉంటుందో అది పార్వతీదేవి స్థితి అన్నమాట. అంటే కోరిక కలగడం, దాన్ని ఆలోచన ఆచరణ, ఆచరణ అయిపోయిన తర్వాత పరిపూర్ణ స్థితి ఏదైతే ఉంటుందో అది పార్వతీదేవి సూచన అన్నమాట. అంటే గౌరీ సూచనగా చెప్తారు. కాబట్టి ఇక్కడ మహావజ్రేశ్వరి అంటే మహాలక్ష్మి కంటే ఉన్నతమైన స్థితి. అంటే ఇక్కడ కోరికలే అవసరం లేనటువంటి స్థితి అన్నప్పుడు ఇక వేటికి కూడా చలించినటువంటి స్థితి మహావజ్రేశ్వరి. వజ్ర కవచం అని చెప్పుకుంటూ ఉంటాము, వజ్ర దేహం అని చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే అంత పటిష్టమైనది. ఎటువంటి అంటే ఇప్పుడు వజ్ర దేహం, వజ్ర కవచం ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎటువంటి అంటే మన ప్రత్యర్థులు ఎటువంటి వారైనా, ప్రత్యర్థ ఆయుధాలు ఎటువంటివైనా సరే వాటికి మనకి దెబ్బ తగలకుండా ఉంటుంది, మనల్ని రక్షిస్తుంది కవచం, వజ్ర కవచం అనేది చెప్పుకుంటాం. వజ్రదేహం అంటే చాలా దారుఢ్యమైన శరీరం. అంటే ఎంత బలానికి మించింది, బలశాలి అన్న దానికి కూడా మనం చెప్పుకునే బాహుబలికి కూడా డబల్ ట్రిపుల్ టైం అన్నమాట వజ్రం అనే దాని క్వాలిటీ అనేది. సో అలాంటి స్థితి అంటే ఇంకా కోరికలు రావు, వచ్చినా అవసరం లేదు, అంతకు మించిన స్థితి. మహాభగమాలిని. ఇక్కడ మనం భగమాలిని అన్నప్పుడు మొదటి రెండో ఆవరణలు తెలుసుకునేటప్పుడు మాలిని అంటే ఒక హారము అనుకుంటే, భగమాలిని అన్నప్పుడు కొన్ని వేల సూర్యకాంతులని హారంగా ధరించి ఉండడం అన్న అర్థాన్ని తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే అజ్ఞానాంధకారంలో ఉన్న సాధకునికి, అంటే అజ్ఞానాంధకారం వల్ల కలుగుతున్న కోరికలని, ఆశలని, ఎందుకంటే మనసు చంచలమైనది కదా, ఎంత స్థిరమైన ఆలోచనగా, ఎంత దృఢంగా నిశ్చయంగా ఉండాలనుకున్నా మళ్ళీ సడన్ గా ఒక చలనం రావచ్చు, మళ్ళీ అటువైపు మనం సడన్ గా ఒక సడన్ ట్విస్ట్ లాగా మళ్ళీ అటువైపుకి ఆలోచన మరలొచ్చు. అలా వెళ్ళిన వెంటనే ఈ మహాభగమాలిని శక్తి ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన రాగానే ఆ అంధకారాన్ని, అంటే అది అజ్ఞానమే కదా, ఆ అజ్ఞానాన్ని అక్కడతో తొలగించేస్తుంది. అంటే మనకి ఎంతో గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది ప్రతి చోట. ఇప్పుడు నాకు అనవసరంగా ఒకరి గురించి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను, ఈ అవసరం నీకు లేదు అని అక్కడ కట్ చేస్తుంది. లేదా ఒక వస్తువు గురించి అత్యాశ పడుతున్నాను, ఇది నీకు ఉపయోగపడేది కాదు అని ఆలోచన అక్కడ కట్ చేసేస్తుంది. అలా ప్రతి చోట కూడా మన ఆలోచనని నియంత్రించడం అనే కంటే కూడా అసలు అవసరమే లేదు. ఎందుకంటే అన్ని తీరిపోయిన స్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ ఇంకేదో కోరుకోవాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ అలా కోరిక వచ్చినప్పటికీ కూడా దాన్ని తుంచేస్తుంది అనమాట. కాబట్టి ఈ మూడింటిని మనం ట్రయాంగిల్ అనుకున్నాం కదా, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, భగమాలిని. వీటిని రివర్స్ లో కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక కోరిక కలిగినప్పుడు ఆ కోరికని తుంచేస్తుంది భగమాలిని శక్తి అని అనుకుంటే, ఆ కోరిక ఎప్పుడైతే మనలో నుంచి తొలగిపోయిందో మనకుండే స్థితి ఏంటి? మహావజ్రేశ్వరి అంటే ఇంకా మళ్ళీ కోరిక అవసరం లేకుండా ప్రతి వచ్చే ఆలోచనని కట్ చేసేస్తుంది, అంటే నశింపజేస్తుంది. ఎక్కడైతే ఆ కోరిక అనే రాక్షసుడు అని అనుకుంటే గనక మనకు అంధకాసురుడి వాదం మనకు తెలుసు కదా. అలా ఈ ప్రతి మనలో కలిగే ఆలోచన కానీ ఇంకేదైనా కానీ ఒక అంధకాసురుడు అనుకుందాం. అంధకాసురుడు మళ్ళీ 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 రక్త బిందువు నుంచి పుడుతూనే ఉంటాడు. కాబట్టి అలా ప్రతిసారి ఒక రక్త బిందువు కింద పడగానే అందులోని ఆ రక్త బిందువుని హరించేటువంటి తేజస్సు. ఎందుకంటే ఆ కోరికను అక్కడతో ఖండించే, అంటే కోరికని కాల్చేస్తుంది అని అనుకోవచ్చు అనమాట. మన కలిగే ఆలోచనలన్నిటినీ కూడా దహింపేటువంటి శక్తి మహాభగమాలిని. కాబట్టి ఒకసారి కోరికలన్నీ దహించి వేస్తూ ఉన్నాయి అని అంటే, ఇంకా కోరిక కలగలేదు అని అంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు అంటే మహావజ్రేశ్వరి స్థితిలో ఉంటారు. మహావజ్రేశ్వరి స్థితిలో ఎంత దృఢంగా వాళ్ళు ఉండగలుగుతారు అంటే మనం పటిష్టత అని అనుకున్నాం. కాబట్టి మనకి ముందు ఆవరణలో అర్థం చేసుకున్నప్పుడు ఆలోచన లేని స్థితిలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ కోరిక కోరుకోరు అని అర్థం చేసుకున్నాం. అటువంటప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రయాణం అంతా కూడా సగమంగా జరిగేటట్టు ఆ శక్తి తోడ్పడుతుందని అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనం మహావజ్రేశ్వరిని ఇంకొకలా కూడా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే కోరికలన్నిటినీ కూడా నశింప చేసుకొని వాటినన్నిటినీ తొలగించుకొని ఒక స్థితిలోకి సాధకుడు వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు సాధకుని స్థితి అంటే ఇప్పుడు రాళ్ల మార్గం ఉంటుంది, పూల మార్గం ఉంటుంది, గతుకుల మార్గం ఉంటుంది, మామూలుగా స్మూత్ రోడ్ ఉంటుంది. ఇలాంటి ప్రయాణాలు జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు ఒకవేళ సాధకుని స్థితి ఆ గతుకుల రోడ్డు ద్వారాను పూర్తిగా రాళ్లు రప్పలు ముళ్ళుతో ఉన్నటువంటి మార్గంలో వెళ్తున్నప్పుడు
పర్వాలేదు ఇదైనా సరే నేను వెళ్తాను, నేను చేరుకుంటాను అని అనుకునే స్థితి ఇప్పటి వరకు ఉంటే గనక, అంటే నాకు ఈ మార్గమే ఎంచుకోవాల్సి ఉందేమో, ఈ మార్గంలోనే నేను చేరుకోగలనేమో అన్న స్థితి ఇప్పటి వరకు ఉంటుంటే, అష్టమావరణకు వచ్చేసరికి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, ఆ రాళ్ళు రప్పలు ముళ్లతో కూడిన మార్గం కూడా వాళ్ళకి పూల మార్గం లాగా కనిపిస్తుందంట. అంటే అంత మెత్తగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇంకా దాని వల్ల కలిగే ఏ బాధ కూడా వాళ్ళని అంటట్లేదు. వాళ్ళకి అది కూడా అంటట్లేదు అనే కంటే ఆ బాధ కూడా తీయనైన ఆనందంగా ఉంది. ఆ స్థితి అది మహావజ్రేశ్వరి స్థితి. ఏంటి అంటే ఆ స్థితి అన్నమాట. ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి బాధలు అవి శారీరకంగా అవ్వచ్చు, ఎందుకంటే దేహానికి గాయం తగలచ్చు, లేదా మనం ఇందాక అనుకున్నట్టు రాళ్ళు రప్పల మధ్య నడుస్తున్నప్పుడు, ముళ్ళ మధ్యలో నడుస్తున్నప్పుడు, కొండ కోనలు ఎక్కుతున్నప్పుడు శారీరకంగా మనం అలసిపోవచ్చు, లేదా కాళ్ళకి దెబ్బలు తగలచ్చు, చేతులకు దెబ్బలు తగలచ్చు. ఇవేవి కూడా వాళ్ళని అంటవు. అంటే దెబ్బ తగిలింది, గాయం అయింది, రక్తం కారుతుంది, అయినా కూడా ఆ బాధ వాళ్ళకి తెలియట్లా. ఎందుకంటే ఇది దేహం కాదు. అష్టమావరణలో ఉన్న స్థితి ఏంటి అని అంటే క్లియర్ గా ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే, నేను అన్నది ఇక లేదు. అహం అన్న స్థితి నుండి, అహం అంటే తెలుగులో చెప్పుకునే అహం గర్వం అని కాదండి, సంస్కృత పరంగా అహం అంటే నేను అని అర్థం వస్తుంది కాబట్టి అది ఆ నేను అన్న స్థితి నుంచి వెళ్ళిపోవడం అనమాట, బయటకు వచ్చేసేది. నేను అనేది లేదు. ఎందుకంటే నేను అని అనుకున్నానంటే నేను రాగిణీని కాబట్టి నాకు జలుబు చేసినా దగ్గొచ్చినా నేను బాధపడాలి. ఎప్పుడైతే నేను రాగిణి కాదు అనని నేను అనుకోగలుగుతానో ఆ స్థితి ఏదైతే ఉందో అది అష్టమావరణలో అనుభూతి చెందే స్థితి. అప్పుడు మాత్రమే ఈ గాయాలేవి కూడా, లేదా బాహ్య వాతావరణ పరిస్థితులైనా అవ్వచ్చు, ఏవి కూడా మనల్ని అంటావు. అందుకనే మనం చాలా మంది మునుల గురించి చూస్తూ ఉంటాం. హిమాలయాల్లో వాళ్ళు ఆ వాతావరణానికి, చలికి, ఆ మంచుకి, వేటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు మౌనంగా అలా కూర్చొని ధ్యానం ఇది చేసుకోగలరు అని చెప్పేసి చాలా సార్లు విన్నాము, చూసాము. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వారు, పెద్ద పెద్ద మహర్షులు, వీళ్ళందరి గురించి కూడా మనం చూసాము. వాళ్ళు వాళ్ళ శరీరానికి అయిన గాయాలని లెక్క పెట్టరని కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏ విషయాలతోనూ సంతోషము బాధ కలగదని, అంటే దగ్గర సంబంధికులని పోగొట్టుకున్నప్పటికీ చలించరు, వాళ్ళ ఒంటికే గాయమైనప్పటికీ బాధించరు, బాధపడరు వాళ్ళకి వాళ్ళుగా. ఇలాంటి స్థితి ఏదైతే ఉందో అది ఇంతవరకు ఇలాంటి సాధనలోకి, ఈ స్థాయికి రాగలిగినప్పుడు, అష్టమావరణకు రాగలిగినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి సాధకుడి ఆలోచన శక్తి ఆ విధంగా మాట. అందుకనే ప్రతిదానికి మూల కారణం మన ఆలోచనే. మనకి బాధ కలిగించినా, మనకి సంతోషాన్ని కలిగించినా, మనం ఒక పని చేయాలని తపన కలిగించినా, ఇవన్నీ కూడా కారణం మన ఆలోచనలే. కాబట్టి వాటిని నియంత్రించుకోవడం. అందుకని మహాకామేశ్వరిలో అది కూడా చెప్తారు, ఇంకేదో సాధించాలి, ఇంకేదో తపన చెయ్యాలి అని తప్పించే లక్షణం ఏదైతే ఉంటుందో అది కూడా ఉండని స్థితి మహాకామేశ్వరి స్థితి. అది అంటే ఇక్కడ అది మనం చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు మన సాధన ఎందుకు సాగింది, ఎలా అయినా సరే ఆ శక్తిని చూడాలి, చేరుకోవాలి అనే కదా ఎన్ని ఆవరణల నుంచి సాధకుడు సాధన సాగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అది కూడా లేదు. అంటే తను పొందేసేశారు కదా, అర్థమైపోయింది. కాబట్టి శక్తి స్థితి ఏంటి అనేది, నిజమైన శక్తి ఏంటి, శాశ్వతమైనది ఏంటి అనేది అర్థం చేసుకునే స్థితి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో సాధించాలన్న కోరిక ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. అందుకనే అది మహాకామేశ్వరి స్థితి అన్నమాట. ఇలా మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని అంటే ఇంకా రెండు లేవు, ద్వంద్వం లేదు. నేను అని అన్నది ఉంటే నువ్వు అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నేను అన్న పదాన్ని తీసేసాం, అప్పుడు మిగిలింది ఇంకా ఒకటే కదా, నువ్వు. నువ్వు నేను అనుకున్నానంటే మళ్ళీ నువ్వు వేరైపోతావు. కాబట్టి నేను వేరు, నువ్వు వేరు అన్న లేదు అన్నది వాళ్ళకి జరిగిన నిజమైన బోధ. కాబట్టి ఇక్కడ రెండు ద్వంద్వ వైఖరులు లేవు, ఉన్నది ఒకటే శక్తి అన్న జ్ఞానోదయం కలిగిన స్థితి అన్నమాట. సో తర్వాత సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, ఇంతటి స్థాయికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేది ఇదే కదా, సర్వసిద్ధి. మనం రెండవ ఆవరణలో అనిమా సిద్ధే, లగిమా సిద్ధే ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంకా ఇక్కడ అవసరం లేదు, అన్ని సిద్ధులు ప్రాప్తించేశాయి. సర్వసిద్ధిప్రద, ఇంకా అన్ని ప్రసాదించేసినట్టు. అంటే ఆ శక్తి మళ్ళీ ఇక్కడేదో ఆ శక్తి మనకిచ్చింది, మనం ఏదో ఆ దేవత నుంచి వరంగా పొందాము అని కాదు. అవన్నీ ఉన్నాయి, మనకు ఆల్రెడీ ఉన్నాయని తెలుసుకోవడమే సర్వసిద్ధిప్రద చక్రస్వామిని. అతి రహస్య యోగిని, గుప్త యోగిని, గుప్తతర యోగిని, ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం కదా మనం ఇంతవరకు కూడా. 7వ ఆవరణ కూడా రహస్య యోగిని అని అర్థం చేసుకున్నాం. ఆ 7వ ఆవరణలో ఉన్న రహస్యం ఏంటో బోధపడిన తర్వాత 8వ ఆవరణకు వచ్చిన తర్వాత ఇంకా తెలిసిన విషయం ఏంటి అంటే అతి రహస్య యోగిని. ఇదే అంతటికంటే రహస్యమైనది ఏంటి అంటే ఇదే. అంటే ఏదో ఉందని మన ప్రయాణం సాగి ఇక్కడ దాకా వస్తే ఏదో ఎక్కడో లేదు, ఇంకెక్కడో నువ్వు చేరాల్సిన అవసరం లేదు, నువ్వే నీదే ఇక్కడ ఉన్నదే అని చెప్పడం, అదే నిజమైన రహస్యం అని అష్టమావరణలో అర్థమవుతుంది. తర్వాత నవమావరణకు వచ్చినట్లయితే మొదటి నామం
ఉన్నది ఒకటే నామం. ఇంకా మా నవమావరణ అంటే బిందువు మన శ్రీచక్రంలో ఉన్న బిందు రూపం, దాన్ని లింగాకారంగా పరిగణిస్తామా, శక్తి రూపంగా? ఎందుకంటే ఇంక ఇక్కడ శివుడు లేదు, శక్తి లేదు. అష్టమావరణలో ఉంది శివరూపం. ఆ శివుడు శక్తిని చేరడానికి జరిగిన తపన కృషి ఎప్పుడు జరుగుతుంది? శివుడు శక్తితో ఏకం అవ్వడం అని మన సహజన అర్థంలో తెలుసుకోవాలి అన్నప్పుడు శివుడు కూడా ఇలాంటి స్థితులు, మహావజ్రేశ్వరి, మహాకామేశ్వరి స్థితుల నుంచి ఇవన్నీ చేరినప్పుడే శివశక్తుల కలయిక జరుగుతుంది అనేది బోధపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇంకా శివశక్తి కలిసిన తర్వాత, అంటే శక్తి రూపం ఒక్కటే ఉంటే ఒక రకమైన స్థాయి ఉండొచ్చు, శివుని రూపం ఉన్నప్పుడు లేదా శివుని మహిమలు అనుకున్నప్పుడు అదొక స్థాయి అవ్వచ్చు. శివశక్తులు కలిసిన రూపం, ఏకమైపోయిన రూపం అంటే సత్యమైనది ఏదైతే ఉందో, సత్యం ఏకం సత్యం అంటాం. సో సత్యమైనది ఏదైతే ఉందో అది శ్రీ శ్రీ మహాభట్టారికే. ఇక్కడ భట్టారిక అన్నది మనకి దేన్ని సూచిస్తుంది అంటే అన్ని విద్యల్లోనూ పాండిత్యం సాధించిన వాళ్ళని భట్టాచార్యులు అని అంటారనమాట. అంటే అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని డిగ్రీ పట్టాలు పుచ్చేసుకున్నారు, లేకపోతే నెంబర్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని అంటే ఎలా చెప్తాం? అది భట్టారిక అన్న నామాన్ని సూచిస్తుంది. ఇక్కడ శ్రీ శ్రీ మహాభట్టారికే. శ్రీ 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 అన్న పదం ఎప్పుడు చేరుస్తాం మనం? వాళ్ళని గౌరవంగా సంబోధించడానికి, లేకపోతే వాళ్ళ స్థాయిని మనం గొప్పగా చూపించడానికి మనకి పరమాచార్యులకి నామాలకు ముందు పెడతాము, లేదా ఒకరిని గౌరవంగా సంబోధించేటప్పుడు శ్రీ అన్న మా పదాన్ని వాడతాం. ఇక్కడ శ్రీ శ్రీ మహాభట్టారికే, మహా ఉత్తమమైనది అని చెప్పుకున్నాం. శ్రీ శ్రీ అంటే ఇంకా గౌరవమైనది. ఎందుకు ఉత్తమమైనది, గౌరవమైనది అంటే భట్టారికే. ఎందుకు? అన్ని రకాల నాలెడ్జ్ ఉన్నది అంటే సర్వగుణ సంపన్నులు అన్నా, సర్వ విద్యాపారంగతులు అన్నా, ఇలాంటి మన పదాలన్నీ వాడతాం కదా. ఇంకా అంటే వాటన్నిటికీ కూడా మించిన స్థాయి. ఎందుకు అంటే మనకి ఉంది, మనం ఈ భ్రమలో ఉన్నాం, ఈ మాయలో మోహంలో ఉన్నాం. ఇదంతా భ్రమ మాయ అన్నది ఆ శక్తికి తెలుసు, మనకి బాహ్యంగానే అర్థం కావట్లా. అంటే మనకంటే కూడా నాలెడ్జబుల్, ఎడ్యుకేటెడ్, లెర్న్డ్ పర్సన్ అనమాట. లెర్న్డ్ ఎనర్జీ అని అనుకుందాం, పర్సన్ కాదు కదా, లెర్న్డ్ ఎనర్జీ. సో అంటే ఇది కాదు నిజమైనది అని చెప్పేది ఏదైతే ఉంటుందో అది తనకి తెలుసు, మనకి తెలియదు. కాబట్టి సకల విద్యా పారంగతులు, సర్వ విద్యా సంపన్నులు, ఇలాంటివి ఏవైనా పెద్ద పెద్ద పదాలు, నామాలు వాళ్ళకి ఇవ్వాలి. లేదా అన్నిటికంటే మనం గనక చెప్పుకునే పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులో ఇంకేవైనా ఉంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైన స్థితి, గౌరవ పట్ట ఏదైతే ఉందో దాన్ని శ్రీ శ్రీ మహాభట్టారికే అన్న నామం ద్వారా అర్థం చేసుకోవాలి. అంటే అంత వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ లెర్న్డ్, వెల్ క్వాలిఫైడ్ పర్సన్ అని ఎలా చెప్తామో అలా అన్ని రకాలైనటువంటి, అన్ని విధాలైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నది, లేకపోతే అన్ని విద్యలను అభ్యసించి ఉన్నది, అన్ని విద్యల గురించి తెలిసినది అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం ఆస్వాదించిన తరువాత సర్వానందమయ చక్రస్వామిని, ఇప్పటి వరకు చెప్పుకున్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మించినది ఇది. అందుకనే సర్వ ఆనందమయ చక్రం, ఇంకా సహస్రారం అన్నమాట. సహస్రారం దాటాక కూడా స్థాయి అంటే ఇంకా ఈ ఆనందాలన్నిటికీ కూడా అతీతమైంది. అది ఆనందమా బాధ కాదు. ఎందుకంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాము, ఈ ప్రయాణంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇది బాధగా ఉంది, ఇది కష్టంగా ఉంది, ఇది నొప్పిగా ఉంది, ఇదైతే నొప్పి లేకుండా ఉంది, ఈ స్థితులు ఏమీ లేవు. అన్నిటికీ ఒకటే స్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శరీరానికైన గాయం అయ్యుండవచ్చు, అది ఎక్కువ బాగా లోతైన గాయం అయ్యుండొచ్చు అని దాని బాధ ఇక్కడికి చేరదు. ఎందుకంటే మన మనసు తెలుసుకుంది, మనం తెలుసుకున్నాము లోపల ఉన్న శక్తి ఇది నేను కాదు అని అర్థం చేసుకున్నాం. లేదా అసలు నేను అనేదే లేవు, ఉన్నదంతా నువ్వే అనేది అర్థం చేసుకున్న తర్వాత ఇవేమి వాళ్ళని అంటే బాధించవు అన్న పదం కూడా వాడను. ఇవేమి వాళ్ళల్లో చలనాన్ని కలిగించవు కాబట్టి, వాళ్ళు ఇక చలించరు కాబట్టి దేనికి కూడా. అది సర్వానందమయ చక్రస్వామిని అన్న నామాన్ని సూచిస్తే పరాపర రహస్య యోగిని. పర అపర అంటే ఇప్పుడున్నది, ఇంతకు ముందు కూడా ఉన్నది, నిన్న ఉన్నది, నిన్నకి ముందు కూడా ఉన్నది, రేపు ఉన్నది, ఆ తర్వాత కూడా ఉండేది. మనం చూడలేము. రేపటిని నిద్రలేగిస్తే చూడగలుగుతామేమో, ఆ తర్వాత రోజునైతే చూడలేం కదా. కానీ అక్కడ కూడా ఆ శక్తి ఉంది. నిన్నటిని గుర్తు చేసుకోగలం, దానికి ముందు స్థితిని మనం గుర్తు చేసుకోలేం. ఎందుకంటే నిన్న అంటే నిన్నటి రోజు అని కాదు. ఇప్పుడు మనం పుట్టిన రోజు నుంచి మనకు ఏమన్నా మనం చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు కూడా మనకి తెలియవు, ఒక ఊహ వచ్చాకే మనకు తెలుస్తుంది. కాబట్టి అక్కడి వరకు ఉన్న జ్ఞాపకాలను మనం నెమరు వేసుకొని లేకపోతే గుర్తు తెచ్చుకొని ఆలోచించగలమేమో, కానీ అంతకు ముందు ఉన్న ఆలోచనలను మనం తెచ్చుకోలేం కదా. కానీ
ఆ శక్తి అక్కడ కూడా ఉంది. మనం చేరలేని చోట్లల్లా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉంది, నిన్న ఉంది, మొన్న ఉంది, రేపు ఉంటుంది, అంతకు ముందు కూడా ఉంటుంది. సనాతనమైనది ఈ శక్తి అని అందుకే చెప్పుకున్నాం. కాబట్టి అది పరాపర రహస్య యోగిని. ఈ యోగాన్ని, యోగము అంటే మనకు తెలుసు కదా, సో అటువంటి రహస్యమైన యోగం ఏదైతే ఉందో అది మనకు అందించే శక్తి పరాపర రహస్య యోగిని. అంటే ముందు ఉండేది, తర్వాత కూడా ఉండబోయేది, శాశ్వతమైనది, నిజమైనది, సత్యమైనది ఏదైతే ఉందో దానిని మనకి తెలియచేసింది. కాబట్టి పరాపర రహస్య యోగిని, నవమావరణలో ఉన్న దేవతని పరాపర రహస్య యోగిని అంటే మనం ఇప్పటి వరకు మొదటి ఆవరణ నుంచి మన స్థాయికి అర్థం చేసుకోవడానికి మొదటి ఆవరణ నుంచి మనం వచ్చాం 9వ ఆవరణ దాకా సాధన చేసుకుంటూ. కానీ శక్తి అక్కడుండి మనకి ఒక్కొక్క ఆవరణ ద్వారా ఈ విషయాలన్నింటినీ కూడా తెలియపరిచింది. 9వ ఆవరణలో ఉన్న శక్తి మొదటి ఆవరణ నుంచి మనకి బోధప చేస్తూ వచ్చింది. అలా బోధ చేయడం వల్ల మనం తెలుసుకొని నిజమైన శక్తిని చూడగలిగాము. అంటే నది ఇప్పటి వరకు రకరకాల మార్గాల్లో రకరకాల దారుల్లో ప్రయాణం చేసి 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 వచ్చి సముద్రంలో కలిసిపోయింది అనమాట. సో సముద్రంలో కలిసిపోయిన తర్వాత నది మళ్ళీ ఇది నా నీరు కాదేమో, నేను వచ్చిన దారి వేరేమో, నాది ఇక్కడ కలిసింది కానీ అని సపరేట్ చేయాలనుకోదు కదా. ఒకసారి నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత నది లేదు, సముద్రమే ఉంది. అందుకే నదిని ఎప్పుడైనా సరే నీ ఆశయం ఏంటి అని అడిగితే నేను నదిని కాదు సముద్రాన్ని అంటదంట. అంటే నది పుట్టుక నుంచి తనకు తెలుసు తను కలవాల్సింది సముద్రంలోనే అని. తన పుట్టుక ఎందుకో కూడా తెలుసు, తన సైకిల్ ఎలా జరుగుతుందో తెలుసు. అంటే తను మళ్ళీ సముద్రంలో కలవచ్చు, సముద్రం నుంచి ఆవిరే మేఘాల రూపంలో వెళ్ళి మళ్ళీ వర్ష రూపంలో జాలువారి మళ్ళీ నది ప్రవాహం జరగచ్చు, కానీ మళ్ళీ నేను ఫైనల్ గా సముద్రానికే చేరతాను. ఎన్ని జరిగినా సరే నేను చేరాల్సింది సముద్రానికే. కాబట్టి నది సముద్రంలోకి వెళ్ళాక నది నువ్వెక్కడున్నావంటే నది అన్నది ఇక్కడేమీ ఉండదు, నేను ఇక్కడ సముద్రాన్ని అని మాత్రమే చెప్తుందట. అలాగా మన జన్మ రహస్యం ఏదైతే ఉందో, ఎందుకు పుట్టాము, ఈ పుట్టుక కారణమైన శక్తి ఏదైతే ఉందో నిరంతరం దాన్నే తలుచుకుంటూ చేరవలసిన స్థానం అదే అనేది మనిషి కూడా ఒక నది ఎలా అయితే తన సైకిల్ ని చూపిస్తూ మనకి, అంటే ప్రతిదీ కూడా ప్రకృతి మనకి ఇదే నేర్పిస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఒక సాధకుడు లేదా ఒక మానవుడు కూడా ఎప్పుడు కూడా తన మనసులో ఆలోచనల్లో పెట్టుకుని ఉండాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది నవమావరణ గురించి. తర్వాత నవచక్రేశ్వరి నామాని, ప్రతి ఒక్క ఆవరణకి ఉండే చక్రేశ్వరి దేవతలు అనమాట ఈ శక్తులు. కాబట్టి త్రిపురే, త్రిపురేషి, త్రిపుర సుందరి, త్రిపుర వాసిని, త్రిపురాశ్రీ, త్రిపుర మాలిని, త్రిపుర సిద్ధే, త్రిపురాంబ, మహా త్రిపుర సుందరి. ఒకటి త్రిపురే. త్రిపుర అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్న 3 పురాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అని అనుకుంటే త్రిపురే ఈ 3 పురాలన్నిటికంటే ముందు ఉన్నది. అంటే భూత భవిష్యత్ వర్తమానాల కాలకన్నిటికంటే కూడా ముందు ఉన్నది ఏదైతే ఉందో అది త్రిపురే అన్న శక్తి. త్రిపురేషి, ఈ త్రిపురేషి అంటే త్రిపురేష అనేది వస్తుంది త్రిపురేషి, ఈషా అంటే మనకి ఏమంటారు, రూలర్, మనల్ని పాలించేవాడు, రాజు, ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఈషి అన్నాం కాబట్టి స్త్రీలింగంలో తీసుకున్నాం. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ త్రిపురాలు అనుకుంటే ఆ త్రిపురాలను సృష్టించింది తనే, వాటన్నిటికీ కూడా ముందే ఉంది కదా, తన ద్వారానే అవన్నీ ఏర్పడ్డాయి అనుకుంటే ఆ శక్తి ద్వారా. మళ్ళీ ఏర్పరిచింది తనే కాబట్టి వాటిని శాసించేది కూడా తనే. అందుకని త్రిపురేషి, వాటిని రూల్ చేసేది కూడా తనే, అంటే తన నియంత్రణలో ఉంటాయి. త్రిపురేషి. త్రిపుర సుందరి. సుందరి అంటే సౌందర్యము, అంటే ఇక్కడ అందం అని తీసుకున్నట్లయితే గనక పోనీ ప్రపంచంలో లేదా ఈ సృష్టిలో అన్నిటికంటే అందమైనది సౌందర్యవంతమైనది ఏదైతే ఉందో దానికంటే ముందు ఆ సౌందర్యం అనేది పుట్టింది కూడా ఆ శక్తి నుంచే. కాబట్టి త్రిపుర సుందరి. అలాగే త్రిపుర వాసిని. ఇంత అందమైనది, ఇంత సృష్టి, ఇంత గొప్ప అయిన సృష్టిని తను చేయగలిగినప్పుడు చేసి వదిలేయదు కదా. మనకి నరసింహుడి గురించి నరసింహస్వామి గురించి చెప్పుకునేది ఏంటి, ఇందుగలడు అందులేడను సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే కలడు. త్రిపుర వాసిని. భూతకాలంలో మనం ఉండకపోవచ్చు, భూతకాలంలో మనం ఉన్నామో లేదో, అంటే మనం ఆ టైంలో పుట్టామో లేదో తెలియదు, భవిష్యత్తులో ఉంటామో లేదో తెలియదు, కానీ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతి పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థల యందు సర్వ ప్రాణి కోటి యందు కూడా కొలువై ఉంటుంది అని చెప్పడానికి త్రిపుర వాసిని. అన్ని పరిస్థితుల్లో, అన్ని ఆలోచనల్లో, మన పంచభూతాలలో అవ్వచ్చు, మనంలో కలిగే కోరికల్లో అవ్వచ్చు,
అన్నిట్లోనూ ఉంటుంది ఆ శక్తి. మనం ముందు నుంచి తెలుసుకున్నది అదే కదా, ప్రతి చోట ఉంటుంది అని. కాబట్టి అది త్రిపుర వాసిని. త్రిపురాశ్రీహి, ఇందాకే చెప్పుకున్నాం, శ్రీ అనేది గొప్పది, గౌరవనీయమైనది, శుభమైనది, ఇవన్నీ సూచించడానికి శ్రీ అన్న పదం వాడతాం. త్రిపురాశ్రీహి, మరి ఇన్ని విధాలుగా భూత భవిష్యత్ వర్తమానాన కాలాల్లో సర్వకాల సర్వావస్థల యందు సర్వ ప్రాణికోటి యందు ఉన్నది గౌరవనీయమైనది, గొప్పదైందే ఉంటుంది. కానీ మనలాంటి సామాన్యమైనది కాదు కదా, మన ఆలోచనలకు సామాన్యమైనది కాదు కదా. కాబట్టి ఆ గౌరవార్థాన్ని సూచించేది త్రిపురాశ్రీహి. త్రిపుర మాలిని, మాల అన్నప్పుడు మనం హారం అని అనుకుంటున్నా వచ్చాం కదా. సో హారం అని అన్నప్పుడు అది సర్కిల్ గా ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనుకున్నాం, త్రిగుణాలు అనుకున్నాం, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ఒకదాన్ని దాటుకుని ఒకదానికి వచ్చినా కానీ మళ్ళీ అక్కడ మళ్ళీ మనల్ని తాకచ్చు, వాటి వల్ల మనం ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా వాటి నుంచి విడిపించుకుని ఇంకొక దగ్గరికి వెళ్తే ముందుకు సాగగలగచ్చు. ఇది ఇలానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఈ త్రిపురాలన్నిటినీ, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవ్వచ్చు, మనలో జరిగే ఆలోచనలు కోరికలు అన్నీ అవ్వచ్చు, వీటన్నిటినీ కలిపి ముడివేసి ఉంచి ఒక హారం రూపంలో, ఒక మాల రూపంలో ఉంచినది శక్తి త్రిపుర మాలిని. దానివల్ల మన ఈ ప్రయాణం ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనం దాన్ని దాటి ముందుకు వెళ్ళొచ్చు. అక్కడ మనం స్థిరంగా నిలబడలేకుంటే, మహావజ్రేశ్వరి స్థానంలో లేకపోతే మళ్ళీ మనం మహాకామేశ్వరి నుంచి కామేశ్వరి స్థితికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మళ్ళీ కోరికలు ఉన్న స్థితికి వెళ్ళిపోవచ్చు అనమాట. అది అందుకని త్రిపుర మాలిని ఇలా బంధించబడి ఉంది. ఇలా వీటన్నిటి, ఎందుకంటే ప్రతిదానికి మూల కారణం తనే అని అనుకున్నప్పుడు అలా తీసుకోవచ్చు అనమాట. త్రిపుర సిద్ధే, మనం ఇందాకే చెప్పుకున్నాం, సర్వసిద్ధిప్రద చక్రస్వామిని. సో అన్ని రకాల సిద్ధులు పొందినటువంటి స్థితి, పొందే స్థితి, ఇచ్చే స్థితి ఏదైతే ఉందో అది త్రిపుర సిద్ధే. అన్ని అక్కడ పొందుతాము అని. త్రిపురాంబ, బిడ్డకి అవసరమైన ప్రతిదీ చిన్న, అంటే తను ఎదగక ముందు పరిస్థితి, ఎదిగిన తర్వాత ఎవరికి కావాల్సినవి వాళ్ళు చూసుకుంటారు అనుకోండి. సో కావాల్సినప్పుడు అన్ని, తన ఆరోగ్యం కావచ్చు, తన ఆకలి కావచ్చు, తన ఇష్టాలు కావచ్చు, ఏవైనా చూసుకునేది తల్లే కదా. అటువంటప్పుడు ఇంత సృష్టిని చేసి, ఈ సృష్టిలో ఇన్ని రకాలు ఏర్పరిచి వీటన్నిటి ద్వారా మనల్ని ప్రేరేపిస్తుంది అనుకోవచ్చు, ఏదైనా చేస్తుంది అనుకోవచ్చు. ఇవన్నీ చేస్తుంది తల్లే. కాబట్టి త్రిపురాంబ, ఈ త్రిపురాలన్నిటికీ కూడా తల్లి ఆవిడే. మహాత్రిపుర సుందరి, ఇందాక త్రిపుర సుందరి అని చెప్పాము, సౌందర్యవంతమైన అని అన్నాం. సౌందర్యం అనేది కేవలం ఇది బాహ్య విషయాలకు సంబంధించింది కాదు, మనం ప్రకృతిని ఉదాహరణగా తీసుకొని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అంతటకంటే ఉన్నతమైన స్థితి, అంటే సౌందర్యాన్ని ప్రసాదించటం అనేది త్రిపుర సుందరి నామం అని అనుకుంటే, సౌందర్యవంతమైనది అని అనుకుంటే, మహాత్రిపుర సుందరి అని అంటే ఎంత సౌందర్యాన్ని ప్రసాదించినా తన దగ్గర ఇంకా ఉండడం. అంటే ఇప్పుడు మనకి సూర్యుడిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే గనక, ప్రతిరోజు సూర్యరశ్మి మనకి భూమి మీద పడుతుంది. సూర్యకిరణాలు అన్ని ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంటాయి. ఇంత వ్యాపించినా కానీ సూర్యునిలో ఉండే తేజస్సు ఏమన్నా మనకి వెలితి జరుగుతుందా, కొరత జరుగుతుందా అంటే తరుగుతుందా? తరగదు కదా. అంటే ఎంత సృష్టి మనకి 365 రోజులు సూర్య భగవానుడు ఉంటాడు. 365 రోజులు ఆయన సూర్యరశ్మి భూమి మీదకి ప్రసరిస్తూనే ఉంటుంది. అంటే ఎంత శక్తిని, అంటే భూమికి కావాల్సినటువంటి ఎంత శక్తిని దాన్ని పంపించినప్పటికీ కూడా ఇక్కడికి తన దగ్గర ఉన్న శక్తిలో వెలితి జరగడం అను, కొంచెం లోటు జరగడం అను ఉండదు. అంత అంటే మళ్ళీ మళ్ళీ నిండిపోతూనే ఉంటది, అక్షయ పాత్ర లాగా అనమాట. మనం ఎంతైనా తీసుకొని తోడుకొనివ్వండి, మళ్ళీ అది నిండిపోతుంది కదా. అది మహా త్రిపుర సుందరి స్థితి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్. బీట్రూట్ తీసుకున్నాం అనుకోండి, బీట్రూట్ ని కట్ చేసి నీళ్లలో వేస్తే నీళ్ళకి పింక్ కలర్ అంతా వచ్చేస్తుంది, ఆ గులాబీ రంగు అంతా నీళ్ళకి వచ్చేస్తుంది. కానీ బీట్రూట్ ఉండే పింక్ కలర్ లో ఎక్కడా కూడా మార్పు, లోటు జరగదు, అది ఫేడ్ అయిపోవటం ఉండదు అనమాట. ఎంత కలర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా కానీ దాని రంగు దానికే ఉంటుంది. ఇది మహాత్రిపుర సుందరి స్థితి అలా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎంతో మహర్షులు, మునులు, జ్ఞానబోధ చేసేవాళ్ళు ఉన్నారనుకుంటే, వాళ్ళు మనం చెప్పుకుంటాం కదా, విద్యని ఎంతగా మనం పంచితే అంత పెరుగుతుంది అని, అలాంటి స్థితే అనుకుందాము. వాళ్ళు ఎంతటి జ్ఞానబోధ మనకి చేసినప్పటికీ వాళ్ళ జ్ఞానం ఇంకా పెరుగుతుందే తప్ప తరిగిపోదు. అది నిజమైన జ్ఞానం ఉన్న లక్షణం. అంటే నిజమైన జ్ఞానులు, నిజమైన మహర్షులు ఎవరు అంటే, నిజమైన జ్ఞానాన్ని వాళ్ళు మనకి పంచిపెట్టగలిగి, ఎంత పంచిపెట్టినా వాళ్ళల్లో ఆ స్థితిలో మార్పు రాకపోవడం. అంటే మనకి మాత్రం నీతి బోధ చేసి వాళ్ళు మాత్రం ఎటువంటి వ్యవహారాలైనా చేశారు అంటే అది నిజమైన జ్ఞానం అనిపించుకోదన్నమాట. అది నిజమైన సౌందర్యం కాదు. నిజమైన సౌందర్యం, గొప్పదైన విలువైన సౌందర్యం ఏంటి అంటే, మనకి ఎంత పంచిపెట్టినా, మనం ఎంత పంచిపెట్టినా మనలో తరిగిపోకుండా ఉండేది
నిజమైన సౌందర్యం. అది విద్య రూపంలో అవ్వచ్చు, ఇంకేదైనా రూపంలో అవ్వచ్చు. అది సూచించేది మహా త్రిపుర సుందరి స్థితి అన్నమాట. ఇది మనకి నవచక్రేశ్వరి నామాని, అంటే మనకి 9 ఆవరణలో ఉండే చక్రేశ్వరి దేవతలు, శక్తులు ఏవైతే అనుకున్నామో ఆ శక్తుల యొక్క అర్థం అనుకోవచ్చు, వారి యొక్క మహిమ అర్థం, ఇలా భావం అని అనుకోవచ్చు అనమాట. ఇది నవచక్రేశ్వరి నామాని. తర్వాత శ్రీదేవి విశేషణాని. ఇంకా ఇన్ని రకాలుగా శక్తిని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకెక్కువ చెప్పుకోవడానికి కూడా లేదండి. మహామహేశ్వరి. మహేశ్వరి అంటేనే గొప్పది. మహామహేశ్వరి. ఇందులో ప్రతి ఒక్క నామానికి మహా అంటే ఇంకిది మన మాటల్లో వర్ణించలేని స్థితి, పదాలని పెట్టి ఆ స్థాయిని చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదన్నమాట. మహా అంటే ఆ గొప్పతనాన్ని ఇంకా వర్ణించగలగడానికి లేదు. అంతటి గొప్ప స్థితి మహామహేశ్వరి. ఈశ్వరి, ఈశా, ఈశి ఇవన్నీ కూడా రూల్ చేసేవి, అంటే మనల్ని పరిపాలించేవి అని అనుకున్నప్పుడు, మనల్ని పరిపాలించే శక్తి ఒకటి ఉందనుకుంటే దానికంటే కూడా గొప్పదైన శక్తి ఏదైతే ఉందో అదే మహామహేశ్వరి. మహారాజ్ఞి. మళ్ళీ అదే రాజ్ఞి అంటే రాణి అని తీసుకోవచ్చు. మనందరినీ పరిపాలిస్తున్న మహారాణి ఒకరున్నారు, ఒక శక్తి అని అనుకుంటే ఆ శక్తికి మించిన స్థితి అది. అంటే ఇంక ఇవన్నీ మీరు బయట ఎక్కడ వెతకడానికి కనిపించేవి కాదు. ఇది బయట ఉన్నది కానే కాదు, నీలో ఉన్నది అనేది ఇక్కడ 100% స్టాంప్ వేసి మనకి చెప్తున్నారనమాట. మహాశక్తే. శక్తులన్నిటికీ కూడా అతీతమైనది. ఇవన్నీ కూడా మహా అంటే అతీతమైనవి, వాటి కంటే కూడా ఉన్నతమైనవి స్థితి అని చూపించడానికి ఈ మహా అన్న నామం. మహాశక్తి అంటే శక్తివంతమైన దానికంటే కూడా శక్తివంతమైనది. మహాగుప్తే. రహస్యమైన దానికంటే, అతి రహస్యమైన దానికంటే కూడా రహస్యమైనది. గుప్తము అంటే రహస్యము కదా, కాబట్టి మహాగుప్తే. మహాజ్ఞప్తే. జ్ఞప్తే అంటే స్మృతి. స్మృతి శృతిరనుత్తమ అని లలితలో కూడా చదువుకుంటాం మనం. సో జ్ఞప్తే, స్మృతి ఉంటేనే, లేకపోతే అది పోతేనే. రెండు కూడా అవసరమేనండి. పరీక్ష రాసేటప్పుడు ముందు చదువుకున్నది గుర్తుండడం అవసరం. ఏవైనా బాధలు, ఇబ్బందులు లేదా సంతోషాలు కలిగినప్పుడు వాటిని మర్చిపోవడం కూడా అవసరం. అంటే స్మృతి ఉండాలి, స్మృతి లేని స్థితి కూడా ఉండాలి. కాబట్టి మహాజ్ఞప్తే. మరపు అనేది లేకపోతే మనకి జరిగిన గాయాలు అవ్వచ్చు, వాటిని మర్చిపోలేవు. మనకి జరిగిన మన లోటు అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, లేకపోతే మనం ఎవరినైనా కోల్పోవడం అవ్వచ్చు. అవన్నిటినీ మనం మర్చిపోకపోతే, అలానే మన జ్ఞాపకాల్లో ఉండిపోతే మన జీవితం, మన మనుగడ సాగదు ముందుకి. కాబట్టి ఆ స్థితి కూడా, అంటే మరపు కావాలి, అవసరమైన చోట గుర్తుంచుకోవడము కావాలి. ఎక్కడ గుర్తుంచుకోవాలి అంటే మన నిజమైన మార్గం ఇది అనేది మన జ్ఞప్తికి ఉండాలి. ఇప్పుడు వరకు మనం చూస్తున్న వాతావరణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మర్చిపోగలగాలి. కాబట్టి 2 లక్షణాలు మనకు ఉండాలి, 2 స్థితులు మనకు ఉండాలి అని తెలిపేది మహాజ్ఞప్తే. మహానందే. ఆనందము, సర్వానందమయము అని తెలుసుకున్నాం. సో మహానందే. ఇంకా అన్నిటికంటే ఆ ఆనందాన్ని కూడా, అంటే ఆనందం అనే దానికి ఒక చిన్న డెఫినేషన్ ఇచ్చేసి చెప్పగలిగింది కాదనమాట. అంతకు మించిన స్థితి మహానందే. తర్వాత మహాస్కంధే. కొన్ని చోట్ల మహాస్పందే అని కూడా ఉందండి. దాన్ని కూడా ఇక్కడ పర్వాలేదనే చెప్తారు. ఎందుకంటే స్పందన, మనిషిలో కలిగే చలనం ఏదైతే ఉందో అది కూడా కొన్నిసార్లు అవసరమే. కాబట్టి స్పందన మహాస్పందే అని తీసుకుంటే ఆ స్పందన ఏదైతే ఉందో అది కూడా అవసరమైందే. కాబట్టి సో మనలో కలిగే చలనం ఏదైతే ఉందో, మనం చలించటము, గమనించుకోవడం ఏవైతే ఉన్నాయో ఇది కూడా సూచిస్తుంది ఆ శక్తి అని చెప్పుకుంటారు. మహాస్కంధే అంటే అన్నిటికీ ఆధారభూయిష్టమైనది, అన్నిటికీ రక్షణగా ఉన్నది. స్కందుడు అంటే మనకి సేనాధిపతి అనేది మనకు తెలిసిన అర్థం. కాబట్టి అన్నిటికీ ఆధారభూతమైనది, రక్షణగా ఉన్నది అన్న అర్థంలో మహాస్కందే తీసుకుంటాం. కాబట్టి ఆధారభూయిష్టమైన శక్తి ఏదైతే ఉందో అది మహాస్కందే. మహాశయే. ఆశయము అంటే ఒక కోరిక పెట్టుకోవడం, మనకి మోక్ష మార్గం సాధించడం, ముక్తి మార్గం సాధించడం అనేది ఆశయం అనుకుంటే, దానికి మించిన స్థితి అంటే ఆశయం కూడా లేని స్థితి మహాశయే. తర్వాత శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి. శ్రీచక్రము అనేది మనం చెప్పుకున్నాం. ఆ నగరంలో ప్రయాణించడం కోసమే ఇన్ని ఆవరణలు దాటి వెళ్ళాము. సో మధ్యలో ఉన్న బిందు రూపం ఎవరు అంటే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి. ఈ శ్రీచక్రాన్నంతా కూడా పరిపాలిస్తున్నా, ఏలుతున్నా, శాసిస్తున్నా, ఏ అర్థం తీసుకున్నా సరే ఆ శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడే, లేదా ఆ శక్తే స్త్రీ రూపంలో తీసుకున్నాం. కాబట్టి శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి.
ఇక ఆ శక్తిని వర్ణించటానికి ఎవరి తరం అయ్యేది కాదండి. ఆ స్థితిని, ఆ అనుభూతి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెందగలుగుతారే తప్ప వాళ్ళు మళ్ళీ మనకు వచ్చి చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణం లేదు. వెళ్ళిపోయాం మనం బిందు రూపంలో కలిసిన తర్వాత తిరిగి రావడం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు అనుభూతి చెందగలిగిన స్థితులే తప్ప వాటిని తిరిగి వచ్చి మనకి చెప్పే పరిస్థితి ఉండదు. కేవలం ఎవరికి వాళ్ళు అనుభూతి చెందవలసిన పరిస్థితి ఇది. కాబట్టి మహా శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అటువంటి గొప్ప శక్తి ఏదైతే ఉందో నాలోనే ఉంది అని తెలుసుకోగలిగిన పరిస్థితి నాకు కలిగించినందుకు గాను ఆ శక్తికి నమస్తే 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 నమః. ఈ నమస్సులు అందించడం తప్ప, సమర్పించడం తప్ప ఇంకా మనం ఏం చేయగలం, ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వగలిగిన పరిస్థితి అక్కడ లేదు, తీసుకోవాల్సిన అవసరం ఆ శక్తికి లేదు. అన్నిటికీ కారణమైనది, అతీతమైనది. ఆ కారణాలన్నిటికీ కూడా అంటే కర్త కర్మ క్రియ, మనం ఇందాక త్రిగుణాలు అని అనుకున్నాం కదా, అక్కడ వీటిని కూడా చేర్చుకోవచ్చు. ఎందుకంటే సృష్టి స్థితి లయ అని అనుకున్నాం, కర్త కర్మ క్రియ వీటిని కూడా చేర్చాము అని అనుకుంటే త్రిభుజంలో ఉండే 3 కోణాలకి కర్త కర్మ క్రియ అన్ని తానైనప్పుడు తనకి మనం చేయగలిగింది ఏముంటుంది? ఏమీ చేయలేం. కాబట్టి ఎవరో ఏదో ఆలోచనలోకి పోయి, ఏదో మూఢనమ్మకాల్లోకి పోయి, ఏ విశ్వాసాలకు పోయి అనవసరమైన వ్యయాస ప్రయాస చేయాల్సిన అవసరం లేదు. మనలోకి మనం చేయగలిగిన ప్రయాణాన్ని సరైన నిర్దేశనతో, సరైన ఆలోచనతో చేయగలిగితే వేరెవరి సహకారము అవసరం లేదు. ఎందుకంటే ఇది బయట ఎక్కడో లేదు కదా మనల్ని చేర్చడానికి. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి ఒక్క ప్రాణికోటిలోనూ ఉంది. కాబట్టి అన్ని చోట్ల ఉన్న శక్తిని అందుకోవడానికి ఇంకెవరి సహాయమో ఎందుకు? అంటే అదే శక్తి కదా ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఏ శక్తిని అయితే చూడాలనుకున్నామో ఆ శక్తి ప్రతి చోట ఉంది. ఉన్నప్పుడు దాన్ని వెతుక్కోవడం అనవసరమైన వ్యయప్రయాస అవసరం లేదు. కేవలం మన ఈ ప్రాపంచిక విషయాల నుంచి నియంత్రణ తీసుకురాగలగడం, మన ఆలోచనలో సన్మార్గంలో వెళ్ళగలగడంలో మార్పు తీసుకురాగలగడం, ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది తప్ప వేరే ఇంకెటువంటి వ్యయ ప్రయాసల వల్ల, ఏ దీక్షల వల్ల, ఇంకా వేటి వల్ల జరుగుతుంది అనేది కేవలం మిథ్య, మాయ, భ్రమ, మనల్ని మనం మోసగించుకోవడం అవుతుంది. కాబట్టి అటువంటి మోసాలకు, ప్రలోభాలకు మనం లొంగకుండా ఎవరినో దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒకరు మోసం చేస్తున్నారు అంటే మోసపోయే వాళ్ళు ఉండబట్టే, లేదా ఒకరు ఏదో చెప్పి మనల్ని నమ్మిస్తున్నారు అంటే నమ్మే వాళ్ళు ఉండబట్టే. కాబట్టి నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు నమ్మించే వాళ్ళు ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల మనకి నష్టం జరిగిందనో, వాళ్ళ వల్ల మనకు లాభం జరిగిందనో, లేకపోతే ఈ దేవతాస్తుతి వల్ల నాకు ఉపయోగం కలిగిందనో, దీన్ని ఇన్ని రోజులు పారాయణం చేయడం వల్ల నేను అనుకున్నది నెరవేరిందనో ఇవన్నీ కూడా ఉండవండి. ఇవన్నీ కూడా నిజమైనవి కాదు. ఇవన్నీ మన భ్రమలు మాత్రమే. అంటే అక్కడ కూడా మనం ఒక బాహ్య విషయానందాన్ని మనం పొందడం కోసం, అటువంటి ఒక తృప్తిని పొందడం కోసం మనల్ని మనం మోసం చేసుకున్నాం. నేను 41 రోజులు ఈ పారాయణ చేశాక నాకు ఇది నెరవేరింది కాబట్టి ఇది సత్యమైనది అని మనం ఒక అబద్ధపు ప్రలోభాన్ని ఇతరుల మీదకి రుద్దుతున్నాం. ఒకవేళ జరిగితే అది మన వరకే ఉంచుకోగలిగితే, మన ఆనందానికి మాత్రమే పరిమితమైతే పర్వాలేదు. కానీ నేను 41 రోజులు ఇది చేయడం వల్ల నాకు జరిగింది కాబట్టి నువ్వు చెయ్యి అని ఒకరికి చెప్తాను చూడండి, ఇది ఒక అసత్య ప్రచారం లాగా మనం భావించవచ్చు అనమాట. ఎందుకంటే దేవతా స్తుతి చేయడం, దేవతారాధన చేయడాన్ని ఎవరు తప్పు పట్టరు. కానీ ఇది మాత్రమే చెయ్యాలి, ఇలా మాత్రమే చెయ్యాలి అనేది మాత్రమే తప్పు. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి ఒక పర్టికులర్ లిమిటేషన్స్, రూల్స్ పెట్టి ఎవరు చెప్పట్లా. దీన్ని చేరడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎవరు దేన్ని ఎంచుకుంటారో దాన్ని ఎంచుకొని వెళ్ళండి అని మాత్రమే మనకి ప్రతి చోట తెలుస్తుంది తప్ప, ప్రతి విషయంలోనూ, ప్రతి స్తోత్రంలోనూ, ప్రతి చోట తెలుస్తుంది అదే. అంతేగాని ఇది మాత్రమే చెయ్యమని ఏ ఒక్క చోట చెప్పి లేదు. కాబట్టి పురాణాలని, లేకపోతే అంతకంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పుగా అర్థం చేసుకోకుండా నిజమైన అర్థాన్ని, వాటిలో ఉన్న లోతైన సరైన గూఢార్థాన్ని, రహస్యాన్ని, అతి రహస్యాన్ని ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనందరిలో కలగాలి అని ప్రార్థిస్తూ, ఆకాంక్షిస్తూ, ఇన్ని రోజులు ఈ ప్రయాణంలో నాతో పాటు సహకరించి ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి గుప్త రహస్యాలన్నిటినీ అర్థం చేసుకోవడానికి సహాయపడిన, దోహదపడిన మీ అందరికీ కూడా పాదాభివందనాలండి. శ్రీమాత్రే నమః. మేడం, మీ పాదాలకు మేము వందనం.